అందరికీ నమస్తే. పెళ్లి పని మీద ఒకడు ఉంటేనంట, పెళ్ళం పని మీద ఇంకోడు ఉన్నట. ఓ సామెత ఉంటుంది. ఇది పెద్దలు ఏ తప్పు చెప్పలే. సరే, సామెత ఎందుకు చెప్పినా తర్వాత చెప్తా, కానీ ఫస్ట్ అయితే ఒక వీడియో వస్తుంది, చూసే ప్రయత్నం చేయరు. చూసిరా ఏం చేస్తుండే ఆయన? సరే, ఆయన ఏం చేస్తున్నాడు మీరు అందరు చూసిరు కదా. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే, ఢిల్లీ హైకోర్టుకు చెందిన లాయర్ వర్చువల్ విచారణ ముందు చేసిన పని మొత్తం వైరల్ అయిందట. వర్చువల్ విచారణ అంటే ఏంటంటే, ఏది సెల్ ఫోన్లలో కానీ కెమెరాలో కానీ వీడియో వస్తుంది. వీడియో రాగానే వీడియోలో చూసి కూడా కేసులు నిర్ధారిస్తారట. ఏది ఇది మన కరోనా సమయం నుంచి ఇది ఎక్కువైపోయిందట. ఈ సిస్టమ్ ఎక్కువ వచ్చిందంట. చుట్టూ కెమెరాలు ఉంటాయంట. ఏడో ఉన్నా కానీ కెమెరాలు అవపడితే దాన్ని చూసి కూడా న్యాయం అన్యాయం అనేది చెప్తారట. అయితే ఇంకా జడ్జి రాలేదంట. ఆడికి జడ్జి రాకపోయేసరికల్లా ఈయన మంచిగా నల్లకోట వేసుకొని ఆ కెమెరాల ముందర కూర్చుండు. కానీ కెమెరాల ముందర కూర్చుని అనే సంగతి మర్చిపోయింది. ఈయన మర్చిపోయి ఏం చేసి ఆడంగా పక్క పోయింటి ఒక ఆడి మనిషి పోతుంటే దాన్ని బట్టి దగ్గర గుంజిండు ఆమెను ముద్దాడిండు. ఆయన ముద్దాడిన ముచ్చట ఆ సైట్ ఓపెన్ చేసి ఎంతమంది చూస్తే 1,00,000 మంది కాదు, 1,000,000 మంది చూసినా కానీ అందరికీ లైవ్ వద్దంట. ఆ సంగతి పాపం ఈయన కామంతో కడకడలాడుతున్నట్టుండు ఈ లాయర్ సారు మర్చిపోయాడు. ఆ సంగతి మర్చిపోయేసరికల్లా మొత్తం లైవ్ టెలికాస్ట్ అయ్యింది, మొత్తం వైరల్ అయిపోయింది. అవు లాయరు, మరి నీకు పెళ్లి కాకుండా వస్తున్నా, లేకపోతే నేను ముందలున్నావో ఆమెకు పెళ్లి కాకుండా వస్తున్నా? ఈయనకు పెళ్ళం లేదా, లేకపోతే ఆమెకు మొగలు లేకుండా వస్తున్నా? సరే, మొగడున్నా పెళ్ళం ఉన్నా కానీ సరే, ఈయనకి ఏమన్నా గతంలో సోపతి ఉంటే ఉన్నదేమో, మనం ఎందుకు కాదంటాం. కానీ ఉంటే మరి చుట్టూ కెమెరాలు ఉంటాయి. సరే, కెమెరాలు ఉన్న సంగతి మర్చిపోయినావు, కానీ నువ్వు ఒక ఆయమన్న కొలువులో ఉన్నావు. మరి గిసోడి పని చేస్తే ఎవడన్నా ఓడి చూస్తాడు పాడైపోను అనే కనీసం సొయ్యి లేకుండా వస్తున్నా. నీ కరువు పాడైపోను, నీకెక్కడి కరువు రా నాయన. అది బాగానే ఉన్నది, దుడ్డే నువ్వు బాగానే పడ్డకు బాగానే ఉన్నారు. కానీ మరి గటంగల ఇంకా సైడ్ కానీ ఎటన్నా పోవాలి, లేకపోతే ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఎటన్నా పట్టి వస్తామా? కెమెరాల ముందున్న సంగతి కూడా సొయ్యి లేకుండా ఆడి మనిషి ముందలున్నది అనగానే ఎమ్మడే గుంజుకొని ముద్దాడుతీవి. ఈ ముచ్చట ఇటుపోయి మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయా. రేపటి నాడు ఈయన కొలువు ఉంటుండొచ్చునా? అల్లా కొలువు ఉంటుండొచ్చునా? గిట్ట తలగబడితే ఎట్ట పాడైతే చెప్పురి. మీరు ఒక గౌరవప్రదమైన వృత్తి చేసుకుంటా, ఎగ్గిసోడి పని చేసుకుంటా ఎందుకు మీరు పోయింది? అందుకోసమేనా మీకు జీతాలు వచ్చేది కానీ, లేకపోతే అన్ని రకాలుగా నేను సవలతులు వచ్చేది గిసోడి పని చేయమనేనా? జర్రనన్న సిగ్గిశరం ఉండాలి. జడ్జి రాలేదండి. జడ్జి రాకపోయేసరికి ఆయన టైంలో ఏం చేస్తా, ఉత్త ఖాళీ వీళ్ళు ఏం చేస్తా అని ఆడంగా పోయేటామని పట్టుకొని గోకితే ఎట పాడేసి వస్తుంది చెప్పు. గిసోడి ముచ్చట జరిగింది. ఏడ జరిగిందంటే ఢిల్లీలో